యూరియా కొరతతో ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో ఆఖరికి యూరియా కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు మండిపడ్డారు. యూరియా దొరకక తమ బ్రతుకులు ఆగమయ్యాయని ఆందోళన చెందుతున్నారు. మార్పు పేరుతో తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా కొరత 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని అన్నదాతలు అధికారులను నిలదీశారు. PACS వద్ద పడిగాపులు కాయలేక ఇంటింటికి తిరిగి రైతులు యూరియా కోసం భిక్షాటన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 22 నెలల నుంచి ఎంతో రైతులకు కష్టాలు ఎదురవుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రతి ఒక్కరు పంట వేసిండ్రు. మరి ఇప్పుడు యూరియా కోసం దుకాణాల పొంటి లైన్ల పొంటి నిలబడి యూరియా కోసం ఎంతో కష్టంగా చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని హామీ ఇచ్చి మరి ఇవాళ రైతులు దినమంతా లైన్ కు నిలబడి దొరకని పరిస్థితి ఉన్నది. మరి ఇలా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామంలో మరి ఒక రైతు దగ్గర 2 బస్తాలు ఉంటే ఒక 3 భాగాలు చేసి ఒక 3 రైతులకు కొద్దిగా యూరియా ఇవ్వమని వాళ్ళు భిక్ష బాటన చేయడం ఇలా జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమయానికి యూరియా దొరకక పంటలు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అధికారులను అడిగితే మరి ఇవాళ మీకేమైనా వరి ఉందా, మీకు యూరియాది ఏం అవసరం ఉన్నదని అడుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి, మొత్తం జోకుపడ్డాయి భూములు, జోకుపడ్డాయి పత్తులు. మరి పత్తులకు యూరియా పొటాష్ కంపల్సరీ ఏనే పడుతుంది. మరి అలా అధికారులు మరి అది వరికి అవసరం ఉన్నది, మరి మీ పత్తిలకు ఏం అవసరం ఉన్నది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 22 నెలల నుంచి ఎంతో రైతులకు కష్టాలు ఎదురవుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రతి ఒక్కరు పంట వేసిండ్రు. మరి ఇప్పుడు యూరియా కోసం దుకాణాల పొంటి లైన్ల పొంటి నిలబడి యూరియా కోసం ఎంతో రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రైతులకు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు యూరియా కొరత గురించి పట్టించుకోవట్లేదు, కానీ మిగతా కేసుల గురించి, ప్రజాపాలన గురించి పట్టించుకోకుండా మిగతా కేసుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని రైతులు వాపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల బతుకులు ఆగమయ్యాయని చెప్పవచ్చు. గత 22 నెలలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు వైపు ఇప్పటికే గత సీజన్ మొదట్లో విత్తనాల కోసము, ఇప్పుడు యూరియా కోసం పడరని పాటలు పడుతున్నారు. తాజాగా జిల్లాలో ఎక్కడ చూసినా గానీ PACS సెంటర్ల వద్ద రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాలో యూరియాను అందుబాటులో ఉంచాలని చెప్పేసి రైతులు పదే కొడుతున్నప్పటికీ అటు ఇటు ప్రభుత్వం గానీ అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్న పరిస్థితి. తాజాగా ఇచ్చోడ మండలం ముక్కురాకే గ్రామంలో రైతులు యూరియా కోసం భిక్షాటన చేపట్టారు. గత 15 రోజుల్లో కూడా తమ యూరియా కోసము ఇటు PACS సెంటర్ల చుట్టూ అధికారుల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా తమకు యూరియా మాత్రం లభ్యం కావడం లేదని, తమ బతుకులు పూర్తిగా ఆగమయ్యాయని, గత 20 నెలల్లో కూడా తాము వ్యవసాయం చేపట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇంటింటికి అంటే గ్రామంలోనే తమకు యూరియా అందుబాటులో గత ప్రభుత్వం ఉంచిందని, ఇప్పుడు మాత్రం గత 22 నెలల కాలంలో మాత్రం రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం కష్టాలు పడే దుస్థితి ఏర్పడని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు యూరియా లభ్యం కావడంతో ఎవరి దగ్గర యూరియా ఉంటే ఇవ్వాలని చెప్పేసి రైతులు ఈ ముక్రాకే గ్రామంలో భిక్షాటన చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న యూరియాను అంటే తమ వద్ద ఉన్న ఎంతో కొంత బస్తా నుంచి సగం బస్తానంగా ఇవ్వాలని చెప్పేసి ప్రాధాయపడుతున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అయితే రైతులు భిక్షాటన చేసిన రైతులకు యూరియాను తమ వద్ద ఉన్న ఎంతో కొంత యూరియాలో కొంత భాగాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ యూరియా కోసం తీర్చాలని పదే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఈరోజు యూరియా కోసము రైతులు రోడ్డెక్కిన పరిస్థితి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో కూడా యూరియాకు సంబంధించిన లోడు లారీ వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఖానాపూర్ లోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట బారులు తిరిగి కనిపించారు. యూరియా లోడు తక్కువ రావడంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొద్ది మందికి మాత్రమే
యూరియా పంపిణీ చేసే పరిస్థితి ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం అక్కడ ఈ పిఎస్సి సెంటర్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన Right. పరిస్థితి కనిపించింది. అలాగే ఇటు గోసంపేట, ఖానాపూర్ మండలం గోసంపేటలో కూడా ఇదే పరిస్థితి. యూరియా లోడ్ రావడంతో వచ్చిన సమాచారం మేరకు రైతులు అలాగే మహిళలు సైతము యూరియా కోసం పరుగులు పెట్టిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. మొత్తానికి మరోవైపు కూడా ఇటు జిల్లాలో ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా జిల్లాలో ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. మంత్రి వైపు జిల్లాలో మంత్రి పర్యటిస్తున్నారు, మరోవైపు ఇటు రైతులు మాత్రము యూరియా కోసం రోడ్డెక్కున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.